హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరికొత్త వీడియో రావడం జరిగింది. మరో పుణ్యక్షేత్రము పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇది తమిళనాడు స్టేట్లో, తర్వాత ఇది మదురై దగ్గర టెంపుల్. ఇది పాతాళ శంభు మురుగన్ టెంపుల్. సో మనకు చెన్నై నుంచి దండగల్ అనే స్టేషన్ ఉన్నాయి, ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం ఒక 1 or 2 hours అయితే జర్నీ చేయాలి, బస్సులు ఉంటాయి. సో పాతాళ శంభు మురుగన్ చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ మాలలు అమ్ముతారు. సో అక్కడ స్వామివారికి దగ్గర పెట్టుకొని తర్వాత అమ్ముతారు. అవి వేసుకున్న తర్వాత నెగిటివ్ ఏమైనా థాట్స్ అనేది పోతాయి, పాజిటివ్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది ఆ నమ్మకంతో అక్కడ భక్తులు అయితే చాలా పోటెత్తుతారు. సో ఆల్రెడీ తమిళనాడు అంటేనే మురుగన్ టెంపుల్స్ చాలా ఫేమస్. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఉంటాయి. సో ఇక్కడ చక్కని వాతావరణం, చుట్టుపక్కల చిల్లని విలేజ్, మొత్తం చుట్టూ చెట్లు మధ్యలో స్వామివారు వెలిశారు. సో ఇక్కడ స్వామివారు దర్శించుకోవాలంటే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 to 8 వరకే దర్శనం టైమింగ్స్. చూడండి ఇలా ఉంటుంది. మళ్ళీ ఇది చేసుకున్న తర్వాత మన మైండ్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ పోయి పాజిటివ్గా ఉంటుందని భక్తుల నమ్మకము. సో ఇక్కడైతే మనం ఇప్పుడు ఆన్లైన్లో అమ్ముతారని చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ నమ్మకండి, కోసం ఫేక్ పెట్టి అమ్ముతారు, మనకు తెలిసిందే కదా. మనకు అలాంటి మాలలు కావాలంటే మనం డైరెక్ట్గా టెంపుల్ వెళ్ళి స్వామివారు దర్శించుకొని అక్కడ తీసుకుంటే కానీ మంచి జరుగుతుంది. ఇప్పుడు అన్నీ ఫేక్ కదా, ఎక్కువ ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకుంటారు, వ్యాపారం చేసుకుంటున్నారు. సో మీకు కావాలంటే కంపల్సరీగా మీరు వెళ్ళి విజిట్ చేసి స్వామివారు దర్శించుకొని మాల చేసుకోండి. సో ఆ చుట్టుపక్కల ఇంకా పళని టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత మధురై మీనాక్షి టెంపుల్ ఉంది. సో టెంపుల్స్ విజిట్ చేసుకొని స్వామివారు దర్శించుకొని మాల తెచ్చుకోవచ్చు. మాల వేసుకున్న తర్వాత చాలా నియమాలు ఉన్నాయి, పాటించాలా. సో గుర్తుపెట్టుకోండి. నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.